పెట్టించింది ప్రభుత్వం. ఇంకేం కేసులు చూద్ది ఏంటయ్యా వీళ్ళకి డీలింగ్ ఏంటనంట, ఈ జనార్దన్ రావు అనేవాడు ఇంతవరకు ఆ మైలవరమోడు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధం ఉంది, గతంలో పరిచయం ఉంది ఉండొచ్చు. ఇప్పుడు లోకేష్ పక్కన చంద్రబాబు పక్కన ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళు చేసే తప్పులన్నిటికీ వీళ్ళే సంబంధమా? లేదా వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినోడు తర్వాత ఏదైనా నేరం చేస్తే వీళ్ళకి సంబంధమా? బేసిక్గా అదొక లింక్ కలిపేశారు. అదేమంటే ఇదే నేను చెప్పినట్టు ఈ బద్నాం అనే ఒక దిక్కుమాల కదల్లారు, అది ఒక ఎత్తు. అన్నిటికంటే విచిత్రమైన లెక్క ఏంటంటే ఇప్పుడు అతనితో ఫోన్కి సంబంధించి అతను ఓపెన్గా చెప్పాడు, నా ఫోన్ ఇస్తాను, నేను లై డిటెక్టర్ టెస్ట్ అన్నోడు చివరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా రెడీ అన్నాడు. మరి ఎందుకు చేయట్లా? నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలంటే ఆ సంబంధిత వ్యక్తి యొక్క అనుమతి తీసుకోవాలి. ఇతను ఇస్తానంటున్నాడు జోగి రమేష్. మరి ఇంకా సాక్ష్యం ఏం కావాలి నీకు? నార్కో అనాలిసిస్ టెస్ట్ లో ఖచ్చితంగా ప్రూవ్ అయిపోద్ది కదా అతని తప్పు చేస్తుంటే. జనార్దన్ రావుతో డీలింగ్ అతనే చేయించుంటే తెలిసిపోతుంది కదా, ఎందుకు చేయట్లా? వేరే వేరే వాటి లై డిటెక్టర్ అంటే అబ్బాయి లై డిటెక్టర్ కాదు నార్కో కావాలన్నారు వరలరామయ్య. అతను నేను రెడీ అన్నాడు నార్కో అనాలిసిస్. ఎందుకు చేయట్లేదు? జైల్లోనే ఎందుకు గడిపిస్తున్నారు? అది పెద్ద డ్రామానే కదా. ఇంకోటి ఇప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరూ పార్ట్నర్లట. ఎలాగంటే జనార్దన్ రావు గతంలో 3-4 ఏళ్లలో ఎప్పుడో డబ్బులు డ్రా చేశాడట తన అకౌంట్లో నుంచి. ఆ డ్రా చేసిన డబ్బులు ఇతనికి ఇచ్చినట్టుగా అతని చేత సంతకం పెట్టించారు.